ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులు చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయని సిపిఎం నేత తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షులు మీడియం పాపురావు ఆరోపించారు. ఆదిలాబాద్ సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదివాసీల హక్కులను కేంద్ర రాష్ట్రాలు కాలరాస్తున్నాయంటున్న బాపురావు తమ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. భద్రాచలం మాజీ లోక్సభ సభ్యులు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మీడియం బాబురావు టీఐజీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆదివాసీలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేంది, వాటికి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి యొక్క అంశాలపై వారితో చర్చిద్దాం. చెప్పండి, ప్రధానంగా తెలంగాణ ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంది, వాటికి ఇరు ప్రభుత్వాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు చేసినప్పటికీ కూడా ఆ చట్టాల అమల్లో కూడా కొంత వెనుకబాటు కనబడుతోంది. వీటిని ఎలా ఎదుర్కొంటారు? ఈరోజు కోడి పట్టాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య గిరిజన తెగలు ఎదుర్కొంటారు. దానికోసం ప్రభుత్వ వైఖరి గతంలో ఏమైనప్పటికీ ఇప్పుడు ఇస్తామని చెబుతూ కాలయాపన జరుగుతూ ఉంది. వాస్తవంగా సర్వేలు జరిగినాయి, దరఖాస్తులు తీసుకున్నారు, పట్టాలు ఇవ్వడం అనేటువంటిది మిగిలి ఉంది. గ్రామ సభలు కూడా జరిగినాయి చాలా జిల్లాల్లో. కానీ ఇప్పటికీ ప్రభుత్వం దాన్ని ఆనుస్తుంది. మళ్ళీ మొన్న మంత్రివర్గం ఈ నెలాఖరికి ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఈ అటవీ భూముల్ని వాళ్ళు సాగులో ఉండేటువంటి వ్యక్తులకు కాకుండా కంపెనీలకి లేదా అంతర్జాతీయ వైల్డ్ లైఫ్ ఎన్జిఓస్కి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చూస్తా ఉంది. ఎందుకు అట్లా చూస్తుందంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న కమతాల వలన 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చినందువలన సరైనటువంటి ఉత్పాదన రావడం లేదు. అందుకని ఈ భూముల్ని వృధా అయిపోతున్నాయి. అందుకని వీటికి విడిగా ఇవ్వకూడదు, ఇస్తే ఏదైనా గుత్తకొట్టుగా 100 ఎకరాలు 2000 ఎకరాలు అట్లా పెద్ద వాటి కంపెనీలకు ఇవ్వాలనేటువంటి ఒక సవరణని. అలాగే ఏపీలో కలిసినటువంటి ఒక ప్రధానంగా భద్రాచలం డివిజన్లోని 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఆదివాసీలు అందరూ కూడా అక్కడ గిరిజనులందరూ కూడా మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అక్కడ అని ఒక నివేదన అయితే ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఈ ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది? ప్రతిపాదన మొదటి నుంచి ఉంది. మేము దీని మీద ఉద్యమాలు చేశాం. అయినా ఇదిగో అదిగో మంచిదే కలిపితే అంటున్నారు తప్ప చేయడం లేదు. ఇక్కడ ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే కనీసం త్రాగడానికి నీరు లేని ఆ పల్లెలు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ఆదివాసీలు అయితే నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వాలకు కనిపించదు. వాస్తవంగా ఉపాధి హామీ చట్టంలోనే ఆ ఉపాధి హామీ పని జరిగే చోట నీడ ఏర్పాటు చేయాలా, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలా, వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేయాలా, పిల్లలుంటే పాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంది చట్టంలోనే. కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. కనీసం నీళ్లు కూడా అక్కడ ఏర్పాటు అనేటువంటి లేదు. అసలు వాళ్ళు చేసిన కూలి పనికి డబ్బులు సకాలంలో ఇవ్వట్ల. 2 వారాలు ఇవ్వాలని చట్టం చెప్తుంది. 2 నెలలైనా సరే డబ్బులు ఇవ్వట్ల. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గిరిజన గ్రామాలకు అన్నిటికీ మంచినీటి సౌకర్యం కలిగించాలని చెప్పేసి మేము సంఘంగా డిమాండ్ చేస్తాం. ఆదివాసీల ప్రధాన హక్కులు నెరవేర్చేందుకు, వారి కనీస సౌకర్యాలు తీర్చేందుకు ఒక ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీ పోరాటం ఎలా ఉండబోతుంది? మేము ఇటీవలనే మా మహాసభలో మేము తీర్మానాలు చేశాం వీటన్నిటి మీద, దాదాపుగా ప్రధాన సమస్యలు అన్నిటి మీద. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం, కేంద్రానికి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాం. వీటి మీద మేము సిస్టమేటిక్గా సందర్భాలు వచ్చినప్పుడు మేము శాంతియుతమైనటువంటి పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం. మేము దాంట్లో చేస్తాం. ఇప్పుడు ఏంటంటే క్యాంపెయిన్ నడుస్తూ ఉంది ఆయా జిల్లాల్లో. ఈ చేసిన తీర్మానాలకు అనుకూలంగా మనం చేసిన సమస్యల మీద అధ్యయనం, సర్వేలు, అసలు ఎంత ఎక్స్టెంట్లో ఉంది ఈ సమస్య అనేటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. దీని తర్వాత మేము చేస్తాం. అయితే ప్రభుత్వానికి చెప్పే చేస్తాం. ప్రభుత్వానికి చెప్పి దానికి తగినంత టైం ఇచ్చి అది ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఉన్న సందర్భంలోనే మేము పోరాటానికి వెళ్తాం. దానికి పథకం సిద్ధమైంది. రేపు జూన్ 1 నుంచి ఇది మొదలవుతుంది. సెన్సెస్లో ఒక ఆదివాసీ అనేటటువంటి ఒక కాలం చేర్చాలనేటువంటి ఒక మీ ప్రతిపాదనను అది ఎంతవరకు వచ్చి అది అంటే అమలుకి ఇంకెంతకాలం పట్టే అవకాశం? ఇప్పుడు ఇది గతంలో ఉండేదండి. 1951, 1961 సెన్సెస్లో ఇది ట్రైబల్ రిలీజన్ అని చెప్పేసి వీళ్ళని విడిగా నమోదు. ఆ తర్వాత 71 సెన్సెస్ నుంచి దీన్ని తొలగించి వీళ్ళని అదర్స్లో చేస్తారు. ఈ అదర్స్ని తీసుకెళ్లి హిందువులో కలిపి దాంట్లో 6 మతాలు ఉన్నాయి. ఆ 6 మతాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? అసలు గిరిజనులు అనేటువంటి వాళ్ళు చర్చికి వెళ్ళొద్దు, మసీదుకి వెళ్ళొద్దు, వెళ్తే మీకు ఎస్టీ స్టేటస్ రద్దు చేస్తాం. మాకు రాజ్యాంగం ఇచ్చింది, మా తెగ స్టేటస్ ఇచ్చింది తప్ప మా మత విశ్వాసాన్ని గురించి ఇవ్వాల. మాకు ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉంది. మేము హిందువులం కాదు, క్రైస్తవులం కాదు, పార్సీలం కాదు. మేము ప్రకృతి ఆరాధకులం. బేసిక్గా 1951 సెన్సెస్లో యానిమిస్ట్ అని చెప్పేసి ఒకటి నమోదైంది. ఆ యానిమిస్ట్లో మేమే. యానిమిస్ట్ అంటే మొత్తం ప్రకృతిని, మనుషుల్ని అందరినీ సమానంగా చూసేటువంటి, సమానంగా ఆరాధించేటువంటి ఒక పద్ధతి. ఆదివాసీలకు అంటే ఆదివాసీల కేటగిరీ కింద ఏ కులాలు వస్తుంటాయి? ఆదివాసీల కేటగిరీ కింద మొత్తం దేశవ్యాప్తంగా 705 ఉన్నాయండి. మన తెలంగాణలో 32 ఉన్నాయి. ఈ 32లో ప్రధానంగా గోండు, కొలాము లేదా కోయ, నాయక్కోడు, కొండరెడ్డి ఇట్లాంటివి ఉన్నాయి. 32లో కూడా ఒక 12 తెగలు పీటీజీ తెగలు అని చెప్పేసి మరింత వెనుకబడినటువంటి, అంటే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్టింక్ట్, అవి అంతరించిపోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ఇందాక మీరు అనేటువంటి నాగరిక వసతులు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, వాళ్ళకి బియ్యం అందడం లేదు. ఇట్లాంటి పరిస్థితులు కూడా మారుమూల గ్రామాల్లో గిరిజన తెగలు ఉన్నాయి.
ఈ రోజున ఐటీడీఏలు ఆ పద్ధతిలో లేవు. ఐటీడీఏ అనేటువంటిది గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి డిపార్ట్మెంట్ సంస్థ. ఈ రోజున అది ఒక మామూలు డిపార్ట్మెంట్ లాగా అందరి పనులతో పాటు ఈ పని అనే పరిస్థితికి వచ్చేసింది. ఐఏఎస్ పీఓలను అక్కడ వేయట్లేదు, సిబ్బంది లేరు, అక్కడ వర్క్స్ జరగడం లేదు, అన్ని కూడా ప్రైవేట్ కాంట్రాక్టుల ద్వారా జరుగుతున్నాయి తప్ప ఐటీడీఏ ద్వారా గతంలో లాగా జరగదు. అందుకని మేము ఏమంటున్నాం అంటే ఐటీడీఏని మళ్ళీ పునరుద్ధరించండి. ప్రతి జిల్లాలు పెరిగినాయి, కానీ 3 ఉన్నాయి మన రాష్ట్రంలో ఐటీడీఏ: భద్రాచలం, ఉట్నూరు అండ్ ఏటూరు నగర్. కాబట్టి జిల్లాకు ఒక ఐటీడీఏ. ఈ 11 షెడ్యూల్ జిల్లాలో, షెడ్యూల్ లేని జిల్లాలో కూడా గిరిజనులు ఉన్నారు. అయితే ఆ సంఖ్య రీత్యా వాటి రీత్యా అంత సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి అక్కడ పెట్టమని మేము డిమాండ్ చేయట్లా. ఇక్కడ సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఉన్న చోట మాత్రం ప్రతి జిల్లాకు ఒక ఐటీడీఏ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఆదివాసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం టీఏజీఎస్ అయితే పోరాడుతుందని, తర్వాత ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆదివాసీల సమస్యల పట్ల నివేదికలు ఇస్తూ ఒకవేళ అవి కనుక నెరవేర్చకుంటే టీఏజీఎస్ తరపున ఆ పోరాటాలు కూడా చేస్తామన్నట్టుగా మీడియం బాబురావు చెప్తారు. కెమెరా పర్సన్ జగదీష్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్.